మెంతాకు చేపల ఫ్రై తయారు చేసి చూపిస్తానండి. మెంతాకు చేపల ఫ్రైకి కావలసిన పదార్థాలు చూద్దాం. చేప ముక్కలు 250 గ్రాములు, ఉడికించిన మెంతి కూర 1 కప్పు, ఆవాలు అర స్పూన్, మెంతులు పావు స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, టమాటా ముక్కలు అర కప్పు, పసుపు అర స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు రుచికి తగినంత. కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, మరి ఎలా తయారు చేస్తామో షెఫ్ని అడిగి తెలుసుకుందాం. సో షెఫ్, మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేద్దామండి. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఈ చేపల ఫ్రై కోసమని నూనె వేసుకుంటున్నాను. సో ఫ్రై కాబట్టి కొద్దిగా ఎక్కువ నూనె పడుతుంది. కొద్దిగా ఎక్కువ నూనె పడుతుంది. అదే దీనిలో అయితే మనకి గ్రేవీ ఎక్కువ రాదు, ఒక ముద్ద కూర టైప్ అంటే మనకి ఎలా వస్తుంది అలా వస్తుంది అనమాట. ఓకే, స్నాక్స్ లాగా కూడా మనం తీసుకోవచ్చు. ఫ్రై స్టార్టర్స్ సైడ్ డిష్లో చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో మనం కొద్దిగా మెంతులు వేస్తున్నాం. యూజువల్గా చేపలు వాడేటప్పుడు కొద్దిగా మెంతులు వేస్తాం. అలాగే ఎండుమిరపకాయలను కూడా మనం 2 ఎండుమిరపకాయలను ఇలా వేసుకుంటాం. సో ఫస్ట్ పోపు లాగా చేసుకుంటాం. పోపులా తాలింపులా వేసుకొని, అలాగే దీంట్లో కొన్ని ఆవాలు, ఈ ఆవాలను కూడా వేసుకొని, ఈ ఆవాలు కొద్దిగా లైట్గా చిటపటలాడే వరకు వేయించుకోవాలి. సో ఈ విధంగా ఇలా ఆవాలు చిటపటలు ఆడుతున్నాయి కదా, దీంట్లో మనం చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటాం. సో యూజువల్గా ఫ్రై అనగానే టొమాటో ముక్కలు అవాయిడ్ చేస్తూ ఉంటాము, గ్రేవీ టైప్లో అయిపోతుందేమని. బట్ ఇక్కడ వేసారు ఏంటి అంటే రీజన్? సో ఏంటంటే దీంట్లో మనకు కొంచెం అంటే నేను చెప్పాను కదా ముద్ద కూర టైప్లో వస్తుందని. సో ఇది కంప్లీట్ డీప్ ఫ్రై కాదు. సో ఇది మనకి ఏంటంటే అలా అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగా వస్తుంది అనమాట. సో టమాటా ముక్కలు వేస్తాం, కాకపోతే టమాటా గుజ్జు వేయం, మనకి గ్రేవీలా కాకుండా టమాటా ముక్కల్ని కొద్దిగా లైట్గా వేయిస్తాం అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనం దీంట్లో వేసుకుంటాం. ఈ పచ్చి వాసన పోయే వరకు మంచిగా మనం వేయించుకోవాలి. సో డైరెక్ట్గా కూడా మెంతాకులు వేయొచ్చు, కాకపోతే ఏంటంటే దాంట్లో నేను చెప్పాను కదా కొద్దిగా చేదు అనేది వస్తుంది. ఆ చేదు పోవడం కోసం అనేసి మనం మెంతాకులు ముందుగా ఉడికించి దానిలో ఉండే ఆ వాటర్ అంతా తీసేస్తే ఆ చేదు అనేది పోతుంది. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో చాలా మంది దాన్ని పేస్ట్లో కూడా చేస్తారు, కావాలంటే పేస్ట్లో కూడా చేసుకోవచ్చు, పేస్ట్ ఫామ్లో కూడా తీసుకోవచ్చు. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం, కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడిన ఉప్పు అనేది వేసుకుందాం. సో లాస్ట్లో వేసుకుంటున్నామా టమాటా ముక్కలు మనం? కొద్దిగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఇలా వేగాక మనం ఈ టమాటా ముక్కలను వేద్దాం. టమాటా ముక్కలను వేయడానికంటే ముందు కొద్దిగా మసాలాలు కూడా వేసుకున్నాం అండి. సో చేప ముక్కలకి ఇక్కడ నేను మ్యారినేట్ చేయట్లేదు. సో చేప ముక్కల్ని ఫ్రై అంటే బోన్లెస్ చేప ముక్కలు తీసుకున్నాను. సో డైరెక్ట్గానే వేసుకుంటాం. పసుపు మరి ముక్కకు పడుతుంది అంటారా మసాలా? దీంట్లో పడుతుందండి, మన మసాలాతో పాటు మనం చేప ముక్కలు వేగిస్తాం కదా, సో అప్పుడు ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో ఫ్రై చేస్తాం కాబట్టి అది పట్టేస్తుంది అంటారు. అలాగే ఇక్కడ ఏంటంటే మనం చిన్న చిన్న పీసెస్ లా చేసుకున్నాం కాబట్టి మనకు అంత ఎక్కువ ఇబ్బంది ఉండదు. సో ఈజీగానే మనకి ఈ మసాలాలన్నీ ఈ ముక్కకు పడతాయి బాగా. పసుపు వేసాం, అలాగే కారం, రుచికి సరిపడినంత కారం మనం వేసుకుంటాం. స్పైసీగా ఉండాలంటే కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ కారంతో పాటు కొద్దిగా గరం మసాలా పొడి, ఈ గరం మసాలా పొడిని కూడా మనం దీంట్లోనే వేసేస్తాం. మంచిగా ఇలా మిక్స్ చేసుకుందాం. సో స్పైసెస్ అన్ని ఫ్రెష్లీ ప్రిపేర్డ్ అయితేనే ఇంకా టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఈ చేప ముక్కలు వేయడానికంటే ముందు ఇప్పుడు కొద్దిగా ఈ టమాటా ముక్కలను కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. టమాటా ముక్కల్ని నేను అలా పేస్ట్లా చేయలేదు, కొంచెం పెద్దగానే కట్ చేశాను. సో దీంతో ఏంటంటే మనకి టమాటా ముక్కలు గ్రేవీ అంటే ఇగురులా కాకుండా ఫ్రైలా వస్తాయి. ఓకే, ఈ టమాటా ముక్కలు వేసాక మనకి మెంతి కూర మనం ముందుగా ఉడికించాం కాబట్టి మనం చివరిలో వేసిన ప్రాబ్లం ఉండదు. ఒక 5 మినిట్స్ వరకు దీన్ని మనం మూత పెట్టి కొద్దిగా ఈ టమాటా ముక్కల్ని మగ్గనిద్దాం. సో అప్పుడు మనకి కొద్దిగా టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యి మంచి టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. కాసేపు వెయిట్ చేసాం కదా, మరి షెఫ్ రెడీ అయిపోయినట్టేనా? చూద్దామండి. సో చక్కగా మగ్గిపోయాయి టమాటా ముక్కలు, సాఫ్ట్ అయ్యాయి కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో మనం ఈ చేప ముక్కల్ని వేస్తాం. సో చేప ముక్కలు వేస్తున్నాను దీంట్లో నేను డైరెక్ట్గా ఇలా చేప ముక్కలు వేసాక. సో మనం మెంతి ఆకు కూడా పూర్తిగా కుక్ చేసుకోవాలి. పూర్తిగా ఆకులు చాలా త్వరగానే అయిపోతాయి, సో ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఈ విధంగా ఇలా చేప ముక్కలు వేసాక ఇప్పుడు మనం దీంట్లో ముందుగా ఇలా ఉడికించిన మెంతాకును కూడా మనం దీంట్లో వేసేస్తాం. నేనంటే ఇగురుగా కాకుండా కొంచెం ఫ్రైగా వచ్చింది, రైస్లోకి వాటిలో కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. సైడ్ డిష్లా ఉంటుంది అనమాట ఇది. సో మనం ఒకసారి మంచిగా ఇలా చేప ముక్కల్ని మెంతాకుని మిక్స్ చేసుకుందాం.
దీంట్లో కొద్దిగా కరివేపాకు, ఇంకా మనకి సౌత్ ఇండియన్ ఫ్లేవర్ అని ఇంకా ఎన్హాన్స్ అవ్వడం కోసం ఇలా పైనుంచి కరివేపాకును కూడా వేసుకుంటాం. సో యూజువల్గా కరివేపాకు పోప్ టైంలో వేస్తారు కదా, ఇలా లాస్ట్లో వేయటం వల్ల మనకి ఆ కరివేపాకు తాలూకు అరోమా అనేది చేప ముక్కలతో పాటు ఎక్కువగా వస్తుంది. మనం అంటే పులుసు అది చేసేటప్పుడు అలా తాలింపులో వేస్తాం, బట్ దీంట్లో ఏంటంటే నేను చివరిలో వేయడం వల్ల మనకి ఆ హబ్స్ తాలూకు అరోమా అనేది మనకి ఎక్కువగా వస్తుంది అన్నమాట. ఓకే, ఆల్మోస్ట్ ఈ చేప ముక్కలు వేసాం, కాకపోతే కొంచెం చాలా తక్కువ నీళ్ళు పడతాయి. కొన్ని నీళ్ళు వేయడం వల్ల ఏంటంటే మనకి మనం మాడిపోకుండా అది ఉడుకుతుంది. మనం ఆల్రెడీ ఉప్పు అలాగే మసాలాలు అన్నీ వేసేసాం. సో ఆల్రెడీ మసాలాలు కూడా బాగా ఉడికాయి, జస్ట్ ఫిష్ ఉడికితే సరిపోతుంది. సో ఎక్కువగా కలపకుండా జస్ట్ ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని మనం దీన్ని మూత పెట్టి, మనకి చేప ముక్కలు చిన్నవే కాబట్టి ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతాయి. సో మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకుంటే మనకి అద్భుతమైన రుచికరమైన మనకి మెంతాకు చేపల ఫ్రై అనేది రెడీ అవుతుంది. సో చేప ముక్కలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. కాసేపు వెయిట్ చేసాం కదా, మరి ఫిష్ ఫ్రై రెడీ అయిందో లేదో షెఫ్ని అడిగేద్దామా? షెఫ్ మరి చూద్దామా ఒకసారి? వావ్, సో మంచి ఈ మెంతాకు మనకు అరోమా అనేది చాలా చక్కగా వస్తుంది. కలర్ఫుల్ గా కూడా ఉంది, గ్రీన్ రెడ్ అన్ని చాలా టేస్టీగా ఉంది. మనం ఇదేంటంటే మనకి అలా రైస్ లో కలుపుకోవడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ స్టేజ్ లో మనం ఆపేయవచ్చు ఇంకా స్టవ్ ని. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో అరోమా అయితే చాలా బాగా వస్తుంది. సో ఈ మెంతాకు అలాగే కరివేపాకు వీటన్నిటితో మంచి కలర్ఫుల్గా ఉంది. సో ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం పెద్దగా కట్ చేయడం వల్ల మనకి అలానే కనిపిస్తున్నాయి. సో దీన్ని ఏంటంటే మనం కావాలనుకుంటే నార్మల్గా మనం చేపలు కట్ చేస్తాం కదా, సో అలా కూడా తీసుకోవచ్చు. సో కాకపోతే ఏంటంటే రైస్లో కలుపుకోవడానికి ఎలా తినడానికి ఏంటంటే మనకు బోన్లెస్ అయితే బాగుంటుంది అనమాట. అందుకోసం నేను మీకు బోన్లెస్ చేసి చూపించాను. సో అలా పైనుంచి లెమన్ కూడా పెట్టుకుందాం. సౌత్ ఇండియన్ స్టైల్లో మెంతాకు చేపల ఫ్రై రెడీ అయిందండి. ప్లీజ్ ఎంజాయ్. అరోమా అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా అండ్ అమేజింగ్గా ఉందన్నమాట. సో కొంచెం స్పైసీగా ఉంటుంది అనుకున్నా, ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. వావ్, చాలా చాలా బాగుంది. నేను నట్టు కొంచెం స్పైసీగా ఉంది, బట్ ఏంటంటే ఆ మెంతాకు ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. అండ్ చేప కూడా చక్కగా అంటే సాఫ్ట్ నేచర్లో చాలా పర్ఫెక్ట్గా ఉడికింది అనమాట. సో మరీ మెత్తగా పీస్ అవ్వకుండా చాలా అమేజింగ్గా ఉంది. హ్యాపీగా అందరూ ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మెంతాకు చేపల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 250 గ్రాములు, ఉడికించిన మెంతి కూర 1 కప్పు, ఆవాలు 1/2 స్పూన్, మెంతులు 1/2 స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, టొమాటో ముక్కలు 1/2 కప్పు, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు తగినంత. మెంతి ఆకు చేపల ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ హీట్ చేసుకోవాలి. అందులో నూనె, మెంతులు, ఎండుమిరపకాయలు, కొన్ని ఆవాలు, ఉల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అవి వేగాక అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో టొమాటో ముక్కలు వేసి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అవి బాగా ఉడికాక అందులో చేప ముక్కలు, ఉడికించిన మెంతి ఆకు వేసి మిక్స్ చేసి చివరిలో కరివేపాకు, కొన్ని నీళ్లు వేసి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే, గుమగుమలాడే మెంతి ఆకు చేపల ఫ్రై రెడీ.